హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టీడీపీలోకి కొత్త మంత్రి రాబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అది కూడా కడప నియోజకవర్గం నుంచి కడప రెడ్డమ్మ గారు అంటే మాధవి రెడ్డి గారికి మంత్రి పదవి దక్కుతున్నట్లు కొంత సమాచారం అయితే చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అసలు ఆవిడకే ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలి అనే దాని మీద మనం అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈవిడ కడప నియోజకవర్గంలో ఈవిడ రెడ్డి సామాజిక వర్గానికి చెంది కూడా ఈతన భర్త గతంలోనే ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఉండి కూడా ఈవిడ పోటీ చేయడం జరిగింది. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ మీద అంజద్ బాషా అనే ఒక మైనారిటీ వ్యక్తి మీద ఈవిడ పోటీ చేసి మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. కానీ ఈవిడ ఎప్పుడైతే గెలిచినప్పటి నుంచి కూడా చాలా ఫైర్ బ్రాండ్ గా ఈవిడైతే ముందుకు దూసుకు వెళ్ళడం జరుగుతుంది. ఏకంగా జగన్మోహన్ రెడ్డికి చిటికలు వేసి మరి నేరుగా వేలు చూపించి కూడా సవాలు చేయడం జరుగుతుంది. అంటే ఎంత ఫైర్ బ్రాండ్ లా వ్యవహరిస్తున్నారనంటే టీడీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ లిస్ట్ తీస్తే మొట్టమొదటిగా మాధవి రెడ్డి గారి పేరు వినబడుద్ది. అంటే కడప రెడ్డమ్మ గారి పేరు అయితే చాలా బలంగా వినబడుద్ది. యాక్చువల్గా ఈ కడప రెడ్డమ్మ అనే పేరు కూడా ఆవిడ యొక్క విధి విధానాలు, ఆవిడ యొక్క బిహేవియర్ కానీ, ఆవిడ యొక్క రాజకీయ శైలి కానీ, ఆవిడ మాట్లాడే విధానం కానీ, ఆవిడ డేర్ అండ్ డాష్ విధానం కానీ ఇలా ఇవన్నీ చూసి కూడా కడప రెడ్డమ్మ అని పేరు పెట్టడం జరిగింది తప్పితే ఆవిడ పూర్తి పేరు అయితే మాధవి రెడ్డి గారు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈవిడ వచ్చినప్పటి నుంచి కూడా కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి టీడీపీకి అస్సలు ఎక్కడ కూడా పడ్డలేదు. కడప మేయర్ కుర్చీలో కూర్చున్న విజయబాబు, వైఎస్ఆర్సీపీ విజయబాబు ఎవరైతే ఉన్నారో ఆయన్ని గద్దె దింపి టీడీపీ తరఫున కడప మున్సిపాలిటీ చైర్లో ఒకరిని కూర్చోబెట్టాలి, ఖచ్చితంగా కడప మున్సిపాలిటీ కూడా మొత్తం కూడా టీడీపీ చేతిలోకి రావాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున రాజకీయం చేయడం జరుగుతుంది. మరి ఈవిడ రాజకీయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది పక్కన పెడితే మాత్రం ఈవిడ అభివృద్ధికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, నియోజకవర్గంలో పర్యటనలు చేయడం, ప్రజలు ఏదైనా అవసరం ఉండి వస్తే వెంటనే కూడా స్పందించి వాళ్ళ సమస్యలు తీర్చడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా ధీటుగా మాట్లాడమే కానీ, ఫైర్ అవడమే కానీ, ఈవెన్ గొడవకి దిగడం, వీలైతే ఖచ్చితంగా పట్టి కూడా బలంగా నిలబడడం జరుగుతుంది. మొన్న ఆల్రెడీ చూశారు, గత 4 రోజుల కిందట కడప మున్సిపాలిటీకి సంబంధించిన ఒక సమావేశం జరుగుతుండగా అక్కడ మేయర్ పక్కన ఎమ్మెల్యే గారికి అంటే మాధవి రెడ్డి గారికి కుర్చీ వేయలేదని చెప్పి చాలా పెద్ద రాదంతం జరిగింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా సరే కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండకూడదు, పూర్తిగా కూడా భూస్థాపితం అయిపోవాలని చెప్పి చాలా బలంగా నిలబడడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అదే కానీ జరిగినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కడప నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా మొత్తంలో కూడా పట్టు కోల్పోయే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆల్రెడీ పులివెందుల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చిందని చెప్పి మొన్న అభిమానులు కొంత తిరుగుబాటు చేశారని చెప్పి చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చాయి. ఇదే నేపథ్యంలో కడప ఎమ్మెల్యే అయిన మాధవి రెడ్డి గారు అయితే చాలా బలంగా కష్టపడుతున్నారు. పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మెయిన్ గా కడప అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. అలాంటి ఏరియాలో టీడీపీ జెండాని వన్ సైడ్ గా ఒక కంచుకోట్లా తయారు చేయడానికి అయితే మాధవి రెడ్డి గారు అయితే చాలా శత విధాలుగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈవిడికి మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఇంకా బాగా పనిచేసే ఛాన్స్ ఉందనేటట్టు మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈవిడ ఎమ్మెల్యే అయినందుకే ఇంత రాజకీయం చేస్తే మంత్రి అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చాలా వరకు కూడా చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఒకవేళ మంత్రి అయితే మాత్రం ఇటువైపు నియోజకవర్గ అభివృద్ధి, రెండోది ప్రత్యర్థుల్ని ఎలా తుక్కు పెట్టాలి, రాజకీయం ఏ విధంగా చేయాలి అనే దాని మీద చాలా బలంగా నిలబడడం జరుగుద్ది. ఎమ్మెల్యేకే గత 6 నెలల నుంచి కూడా కడప నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు గురవుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎందుకనంటే ఈవిడ మాటల తోటాలకే కానీ ఈవిడ రాజకీయానికి వాళ్ళు ఎదురు నిలబడలేకపోతున్నారు. మరి ఖచ్చితంగా ఈవిడ కానీ మంత్రి పదవి సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే, ఏదో ఒక శాఖ చేతిలో పెడితే మాత్రం ఖచ్చితంగా కడప నియోజకవర్గం అనేది వైఎస్ఆర్సీపీలో నుంచి వన్ సైడ్ గా ఇటు టీడీపీ మయమవుతుంది. ఆల్రెడీ నియోజకవర్గం అంతా కూడా టీడీపీ ఉంది. కానీ మున్సిపల్ కుర్చీ ఏదైతే ఉందో, మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే ఉందో దాదాపుగా 52 డివిజన్లో 50 డివిజన్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆవిడ చేతిలో తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.
కానీ వన్ సైడ్ గా జరుగుద్ది. ఆవిడ మంత్రి అయ్యారంటే ఈవిడ మంత్రి అవుతారు, ఈవిడికి మంత్రి పదవి వస్తుందని చెప్పి ఏవైతే వార్తలు వస్తున్నాయో అవి ఎంతవరకు వాస్తవాలు అనేది అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ జరుగుద్ది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఖచ్చితంగా మాధవి రెడ్డి గారు అంటే కడప రెడ్డమ్మ గారికి ఖచ్చితంగా 100% ఏదో ఒక శాఖలో మాత్రం ఈవిడికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అనేటట్టు సమాచారం అయితే వినిపిస్తుంది.